స్కిల్ యూనివర్సిటీ 100% భయపడుతున్నారు, గజ్జు అణుకుతున్నారు కాబట్టి ఇక్కడ అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఒక ఉద్యమకారునిగా బీఆర్ఎస్ పార్టీ సైనికునిగా భయపడేది లేదు. ఆ ఇంజనీర్లే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రముఖమైనటువంటి బ్రిడ్జ్లు, డ్యాములు, రోడ్లను కూడా నిర్మాణం చేసేళ్ళు. కేసీఆర్ గారి సైనికునికి, కేటీఆర్ సైనికునికి భయం అంటే ఏందో తెలియదు. ప్లీజ్ సార్ మేము పంపిస్తాం. ప్లీజ్ మా వెహికల్ ఎక్కించి పంపిస్తాం. మీరు అందరు కూర్చోండి. ఒక 5 నిమిషాలు. అవును సార్, ప్లీజ్ సార్. ప్లీజ్ అమ్మా, రైట్. ప్లీజ్ సార్, బాబా మీడియా ముందు పండి సార్. మీడియాని బయట పంపండి ప్లీజ్. ఫస్ట్ మీడియా వెళ్ళిపోండి అమ్మా ప్లీజ్. ప్లీజ్ రండి సార్. మీడియా వెళ్ళిపోవాలమ్మా ప్లీజ్. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, మీరు బయట మాట్లాడుకోండి ప్లీజ్. బయట మాట్లాడతారు సార్. ప్లీజ్ అమ్మా, ప్లీజ్. హలో, అక్క చెప్పండి అక్క, అంటే ఎట్లా చూడొచ్చు అక్రమ అరెస్టులు? చూడండి, బీఆర్ఎస్ పార్టీ తరఫున హరీష్ రావు గారు వాళ్ళ వరంగల్కి వచ్చి ప్రత్యేకంగా పాలిటెక్నిక్ విద్యార్థుల యొక్క వాళ్ళ పక్షాన వాళ్ళ హక్కుల కోసం అయితే 97 జీవోని రద్దు చేసి వాళ్ళని యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి ప్రత్యేకంగా ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, అన్ని కలెక్టరేట్ ఆఫీసుల ముందు కూడా ఉద్యోగస్తులు, అంటే మెయిన్ ఉద్యోగస్తులు వాళ్ళ యొక్క డిఎల్ రావాలని చెప్పేసి, పాత పద్ధతి పెన్షన్లు రావాలని చెప్పేసి, వాళ్ళకి ఏవైతే అన్ని వాళ్ళ హక్కులు అయితే వాళ్ళు అడిగినాయి కాదు, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిన చేస్తున్న హామీల్ని వాటిని నెరవేర్చాలని చెప్పేసి వాళ్ళు అన్ని జిల్లాల్లో కూర్చుని వాళ్ళు మా మహబూబాద్ జిల్లాలో కూర్చున్నారు. కాకపోతే వరంగల్ జిల్లా హెడ్ క్వార్టర్లో ప్రత్యేకంగా హరీష్ రావు గారు వచ్చి కాబట్టి జిల్లాలో ఉన్న అందరూ బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాలో ఎవరైతే ఉద్యోగస్తులు కూర్చొని వాళ్ళ హక్కుల కోసం కొట్లాడుతూ ఉన్నారో వాళ్ళ పక్షాన ఉండి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇచ్చిన హామీ ఖచ్చితంగా నెరవేరాలి, ఇచ్చే వరకు వదిలిపెట్టలేదు. అంటే ఎట్లా చూసుకోవచ్చు? ఇది కొత్త కాదు. మొన్న పెద్ద అన్న చనిపోయినప్పుడు కూడా మిమ్మల్ని ఎక్కడెక్కడ అక్రమ అరెస్టులు చేశారు, విగ్రహం కూలగొట్టినప్పుడు. యాక్చువల్లీ వాళ్ళ పరిస్థితులు ఉందంటే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని చూసి, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను చూసి భయపడుతుంటే కనిపిస్తూ ఉంది. మేము పాలిటెక్నిక్ విద్యార్థులు పాపం 10th అయిపోయినాక పాలిటెక్నిక్ చదువుకుంటారు పిల్లలు. అలా అంటే వాళ్ళకి భరోసాగా ఉండి ధైర్యం నింపుదామని చెప్పి మేము పోతే ఆ పిల్లల్ని ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజీలో కనుక్కుంటే వాళ్ళని బయట రానియకుండా, అంటే వాళ్ళు బయట రోడ్ ఎక్కి మా దగ్గర వాళ్ళ బాగా చెప్పుకోవడానికి వస్తామంటే వాళ్ళు రూమ్లో వేసి తాళంలో వేసి లంచ్ కూడా పెట్టకుండా సతాయిస్తుంది. భయపడుతున్నట్టేనా వాళ్ళు ప్రతిపక్షానికి? భయపడే 100% భయపడుతున్నారు, గజ్జు అణుకుతున్నారు కాబట్టి ఇక్కడ అరెస్ట్ చేస్తా ఉన్నారు. సుబేదారి పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి హరీష్ రావు గారు కానివ్వండి, బీఆర్ఎస్ నాయకులు కానివ్వండి, అందరూ వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ చూసుకుంటే మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారిని ఇక్కడే ఉంచడం జరిగింది. ఇప్పటి వరకు కూడా అన్న నమస్తే అన్న, అంటే ఇప్పుడు అందరు వెళ్ళిపోయారు కానీ ఇప్పటికీ కూడా మిమ్మల్ని ఇక్కడే ఉంచుతున్నారు. దీన్ని ఎట్లా చూడవచ్చు? ఏమో అధికార పార్టీ నాయకులు ఒకరిద్దరు నా మీద పగబట్టి అక్రమంగా అరెస్ట్ చేయాలి, అనేక కేసులు పెట్టాలని చెప్పి పోలీసు అధికారులకు ఆదేశాలు ఇస్తే మా నాయకులందరూ కూడా విడిచిపెట్టినప్పటికీ కూడా నన్ను ఒక్కరిని మా విద్యార్థులకు సంఘీభావం తెలియజేయడానికి వస్తే వారిని మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి అరెస్టులకు కానీ, ఇటువంటి కేసులకు కానీ, ఇటువంటి లాఠీ దెబ్బలకు కానీ ఒక ఉద్యమకారునిగా బీఆర్ఎస్ పార్టీ సైనికునిగా భయపడేది లేదు. ప్రతిపక్షాలను ఉన్నా కూడా ప్రజల పక్షాలను ఉంటాం. ఉద్యమంలో కూడా ప్రజల పక్షాన మేము పోరాడినటువంటి చరిత్ర మాది ఉంది. ఇలా ఇదేం కొత్త కాదన్న, మన పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహం అక్కడ కూలగొట్టిన దాని గురించి మీరు నిరసనకి వెళ్ళడానికి అసలు ఏది జరుగుతున్నా సరే ఫస్ట్ హౌస్ అరెస్ట్ మిమ్మల్ని చేస్తారు. అంటే ఈరోజు చూసినట్టయితే మరి గులాబీ జెండా అన్నా వీళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు గుబులు. మరి చనిపోయినటువంటి మా పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహం చూసినా కూడా వీళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయి. ఈరోజు మా గులాబీ సైనికులను చూస్తే ఇదైతే, మా గులాబీ పార్టీ కార్యాలయం చూసినా కూడా ఎక్కడో వీళ్ళకి భయం అవుతుంది. చివరికి మైనర్ విద్యార్థులు, మరి 16-17 ఏళ్ళు ఉన్నటువంటి పాలిటెక్నిక్ విద్యార్థులను చూసినా కూడా వాళ్ళకు నిద్ర పట్టే పరిస్థితి లేదు. అందుకే ఎక్కడికక్కడ అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. ఎన్ని లక్షల మందిని అరెస్ట్ చేసినా కూడా మేము ప్రజల పక్షాన పోరాడతాం. అంటే మనం చూసుకుంటే పెద్ద ఎత్తున పిల్లలందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళ జీవితాలు నాశనం అవుతూ ఉంటూ కూడా మీరు కూడా ముందుకు వస్తున్నారు. ఎంతో ఎడ్యుకేటెడ్గా మీ దగ్గర చాలా సబ్జెక్ట్ ఉంటుంది. ముఖ్యంగా స్టూడెంట్స్ కోసం ఎప్పుడు పోరాడుతుంటారు, వాళ్ళ కోసం అవగాహన సదస్సులు పెడతారు, వాళ్ళకి ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నారు, జాబ్ మేలు ఇవన్నీ చేస్తున్నారు. ఇవాళ వీళ్ళ విద్యార్థుల జీవితాలు అగోచరంగా మారే పరిస్థితి. వీళ్ళ కోసం మీరు ఏం చేయబోతున్నారు? మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? స్వయంగా ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి ఉంటే నిజంగా విద్యా వ్యవస్థ ఎంతో మెరుగుపడుతుందని చెప్పి అందరూ కూడా ఆశపడ్డారు. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే
ఏంటంటే 2.5 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మొత్తం ప్రభుత్వ విద్యా వ్యవస్థను కంప్లీట్గా నిర్వీర్యం చేసేటువంటి కుట్రకు ఈ ప్రభుత్వం పూనుకున్నదని చెప్పక తప్పదు. ఎందుకంటే 27,000 ప్రభుత్వ పాఠశాలలు ఉంటే దాన్ని 4,000 కుదిస్తామని ఇంజనీర్లందరూ కూడా క్రిమినల్ వేస్ట్ అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి స్వయంగా ఈరోజు ఏకంగా అసలు పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థనే లేకుండా చేయాలనేటువంటి కుట్రకు నాంది పలకడం చాలా బాధాకరం. ఈ రాష్ట్రంలో పాలిటెక్నిక్ విద్యకు ఎంతో చరిత్ర ఉంది, ఎంతో నేపథ్యం ఉంది. అద్భుతమైనటువంటి సాంకేతిక నిపుణులను, ఇంజనీర్లను తయారు చేసినటువంటి వ్యవస్థ పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థ. ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా మనకు పాలిటెక్నిక్ విద్యా కళాశాలలు మనకు దర్శనమిస్తూ ఉంటాయి. ఆ కళాశాలలో అద్భుతమైనటువంటి ఇంజనీర్లు తయారు చేస్తే ఆ ఇంజనీర్లే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రముఖమైనటువంటి బ్రిడ్జ్లు, డ్యాములు, రోడ్లను కూడా నిర్మాణం చేసేళ్ళు. ఇక్కడికక్కడ మిమ్మల్ని అవసరస్తులు వేస్తున్నారు, వచ్చిన వాళ్ళని అడ్డుకుంటున్నారు, అటు నిరుద్యోగుల దగ్గర పోనిస్తలేరు, ఏదైనా ధర్నా చేసినా ఇక్కడ చావైనా ఏదైనా విగ్రహాలు పెడుతున్నారన్న ఎటు పోదామన్నా కట్టడి చేస్తున్నారు మిమ్మల్ని. ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలన అంతా కూడా ఒక నిర్బంధ పాలన, ఇది ప్రజాపాలన కాదు, ఒక నిర్బంధ పాలన, పోలీస్ పాలనగా కొనసాగుతూ ఉంది. ప్రజా సమస్యల కోసం మా బీఆర్ఎస్ పార్టీ, మా నాయకుడు హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ వారు రోడ్ల మీదకి వస్తే చాలు అరెస్టులు చేసి, నిర్బంధం చేసి, సమస్యల మీద పోరాటం చేయకుండా వాళ్ళు అడ్డుకుంటా ఉన్నారు. ఇలా రాష్ట్రంలో అందరూ అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు. ఇలా రైతులు రోడ్ల మీద ఉన్నారు, యువత రోడ్ల మీద ఉంది, విద్యార్థులు రోడ్ల మీద ఉన్నారు. ఇలా రైతాంగానికి నీళ్లు లేవు, సరి అయినటువంటి ఎరువులు లేవు. మరి యాప్లో ఎరువులు పెట్టి ఎరువులు కూడా రైతాంగానికి అందకుండా చేస్తున్నారు. ఇలా రైతాంగానికి కరెంట్ లేదు, సాగునీరు లేదు. ఇలా అనేక కార్యక్రమాలు రైతుల పట్ల చేస్తూ ఉంది. ఇలా అనేక హామీలు, ఇలా ఉద్యోగం, ఎన్జిఓస్ అందరూ కూడా రోడ్లపైకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వాళ్లకు హామీలు, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయకుండా ఈ రేవంత్ రెడ్డి పాలన మోసం చేస్తూ ఉంది. అనేక వర్గాల ప్రజలను గోసపెడతా ఉంది. తప్పకుండా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన, ఉద్యోగుల పక్షాన, విద్యార్థుల పక్షాన పోరాడుతుంది. తప్పకుండా వారి సమస్యల కోసం వెన్నంటి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇక్కడ చూసుకుంటే మనం అందరూ అధికారం వచ్చిన తర్వాత పార్టీ మారారు వేరే దాంట్లోకి, కానీ మీరు ఇప్పటికీ స్టిల్ నౌ కంటిన్యూ అవుతున్నారు. మిమ్మల్ని బెదిరింపులకు గురి చేసి అక్రమ కేసులు పెడుతున్నారు. మీరు నిరసన వ్యక్తం చేస్తే బయటకు వచ్చినా సరే మిమ్మల్ని అక్రమ అరెస్టులు చేస్తున్నారు. అంటే మీరు భయపడరా? మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు మెయిన్గా కేసీఆర్ గారి సైనికునికి, కేటీఆర్ సైనికునికి భయం అంటే ఏందో తెలియదు. భయపడేవారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాదు, కార్యకర్తలు కాదు. కాబట్టే వాళ్ళు ఏం చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అదరం బెదరం అన్నట్టు కేసీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా కూడా ఏదైతే రాష్ట్రం చెడిపోయి వాళ్ళ దివాలా తీసే పరిస్థితులు ఉందో ఆ రాష్ట్రాన్ని మళ్ళీ బంగారు తెలంగాణ లాగా తీర్చిదిద్దుకోవడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఎలాంటి భయం లేకుండా పోరాడి కష్టపడి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకొస్తారు. అంటే మిమ్మల్ని, అంటే మీరు వచ్చి నిరసన వ్యక్తం చేసినా, సంఘీభావం తెలిపినా, మీరు ఏది చేసినా కానీ మిమ్మల్ని హౌస్ అరెస్టులు చేయడం లేకపోతే ఎక్కడికక్కడ అడ్డుకోవడం చేస్తున్నారంటే మీకు భయపడుతుందా ప్రభుత్వం? ఏమైతుంది మా అంటే పోలీస్ కేసులు పెడతారు, అరెస్టులు చేస్తారు, ఇంట్లో పెడతారు, జైల్లో పెడతారు. కేసులకు భయపడరా? కేసులో మాకేం భయం? బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసులో భయం లేదు. ఇక కొత్తగా అవుతారా కేసులు? ఇవాళ మా మీద 5-6 కేసులు ఉన్నాయి. తిరుగుతున్నాం, పోలీస్ స్టేషన్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్నాం. న్యాయ వ్యవస్థ మీద, చట్టం మీద మాకు భరోసా ఉన్నది. ఎన్ని కేసులు పెట్టినా మాకు అయ్యేది ఏం లేదు, భయపడేటోళ్ళం కాదు. ఇక్కడ మనం చూడొచ్చు, అక్రమ అరెస్టులు చేసినప్పటికీ, తప్పుడు కేసులు పెట్టినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి కేటీఆర్ సైన్యమైనా, కేసీఆర్ సైన్యమైనా ఇలాంటి తప్పుడు కేసులకు భయపడం, కోర్టులకైనా తిరుగుతాం, ఎక్కడికైనా తిరుగుతాం, కానీ ఖచ్చితంగా ప్రజల సమస్యల మీద పోరాడతాం. అది ఎవరైనా సరే, ఎలాంటి వాళ్ళైనా సరే ఎదిరించి తీరుతాము. ఇప్పటికీ మనం చూడొచ్చు, ఎర్రబెల్లి దయాకర్రావు గారు కానివ్వండి, మాజీ మంత్రి హరీష్ రావు గారు కానివ్వండి, బీఆర్ఎస్ నాయకులు అందరూ వెళ్ళిపోయారు. కానీ ఇప్పటికీ వినయాన్ని ఇప్పటికీ కూడా అక్కడే ఉంచడం జరిగింది. దీనికి కారణం ముఖ్యంగా అయితే తప్పుడు కేసులు పెట్టి ఖచ్చితంగా భయభ్రాంతులు గురి చేయడానికి ఇదంతా జరుగుతుంది అంటున్నారు. కానీ పాలిటెక్నిక్ విద్యార్థులే నేరుగా వచ్చి ఇక్కడ వీళ్ళని కలవడం జరిగింది. ఎక్కడ బయటకు వస్తే ఆయన వెళ్ళి విద్యార్థులు కలుస్తారో అని చెప్పేసి అడ్డుకుంటున్నారని చెప్తున్నారు. కానీ విద్యార్థులే నేరుగా ఇక్కడ స్టేషన్ దగ్గరకు వచ్చి వినయాన్ని కలవడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున విద్యార్థులందరూ కూడా వచ్చి ఇక్కడ కలిసి వాళ్ళ బాధను వ్యక్తం చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్న మీ RN TV కీప్ వాచింగ్. అన్న చెప్పండి అన్న, ఇవన్నీ మిమ్మల్ని అణచివేసే ప్రయత్నమేనా? 1,00,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు, దాదాపు 55 పాలిటెక్నిక్ కళాశాలలో 1,00,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు చదువుకుంటా ఉన్నారు. ఇలా జీవో 97 ద్వారా వాళ్ళ యొక్క పాలిటెక్నిక్ విద్యను ఇలా ఇంజనీరింగ్ విద్యకు దూరం చేయడే లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నది. కాబట్టి ఇలా మేము ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా పాలిటెక్నిక్ విద్యార్థులకు సంఘీభావం తెలపడమే కాకుండా జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నాయకులు కానీ, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులను అవసరం చేయడం, వచ్చిన కార్యకర్తల మీద తప్పుడు కేసులు
కేసులు పెట్టడం ఇబ్బంది పెడుతున్నారు, ఇట్లా ప్రతిపక్షాన్ని గొంతు నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము భూముల కోసం జాగాల కోసం వచ్చిందన్నది మరోసారి క్లియర్ అయింది. ఎందుకంటే రాష్ట్రంగా 59 ఏదైతే ప్రభుత్వ పాలిటెక్నిక్స్ ఉన్నాయో వాటికి విలువైన భూములను అమ్ముకోవాలని దాదాపు 30,000 కోట్లకు సంబంధించిన ఈ భూములను దారదత్తం చేసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టు క్లియర్ కనబడుతుంది.